బీహార్ రాజకీయాలు మలుపు తిరిగాయి. అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి బయటికి రావాలని జనతాదళ్ నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంది. జేడీయూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ మహాగఠబంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఆయన తెరదించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాగఠబంధన్ కూటమిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని వివరించారు ఆయన. అందులో నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో రాజీనామా చేయదలిచినట్టుగా తెలిపారు. అనంతరం గవర్నర్కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు నితీష్ కుమార్. అనంతరం ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ, దాని మిత్రపక్షాల శాసనసభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ కూటమిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఈ ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభ పక్షం సమావేశమైంది. పాట్నాలోని నితీష్ కుమార్ అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. జేడీయూకు ఉన్న మొత్తం 45 మంది శాసనసభ్యులు ఇందులో పాల్గొన్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122. జేడీయూకు 45 స్థానాలున్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్థాన్ అవామీ లీగ్ 4 స్థానాలను కలుపుకుంటే ఈ మ్యాజిక్ ఫిగర్ను అందుకోగలుగుతుంది నితీష్ టీమ్. జేడీయూ, బీజేపీ, అవామీ లీగ్కు చెందిన 127 మంది సభ్యులు నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు మద్దతిస్తున్న సభ్యులతో కూడిన పత్రాన్ని గవర్నర్కు అందజేసిన అనంతరం గవర్నర్ ఆహ్వానం మేరకు ఈ సాయంత్రమే 4 గంటలకు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. इस्तीफा दे दिया, समझ गए ना। आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। आप गठबंधन को आपको छोड़ना पड़ा नहीं? हाँ, अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है। और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग ये सब काम कर रहे हैं, वो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा था। तो इसीलिए आज हम लोगों ने दे दिया, अलग हो गए। अब आज अन्य पार्टियां एक साथ होकर के जो पहले थी वो अगर आज ही अगर तय करेगी तो आज उसके बारे में फैसला होगा, तो आप जानिएगा, अभी वेट करिए। రైట్, టోటల్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్ చెప్పండి. సో మొత్తానికి అనుకున్నట్టుగానే ఇండియా కూటమి చీలికలు మనం చూస్తున్నాం కూటమిలో. సో ఏ రకంగా చూడాలి? జైరాం రమేష్ మాత్రం ఇండియా కూటమికి వచ్చిన ముప్పేమీ లేదు అని మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? మొత్తానికి లైటర్ నోట్లో మాట్లాడాలంటే నితీష్ కుమార్ ఎన్నోసారి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేయబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీఏకు బూస్ట్ వచ్చిందని మనం చెప్పాలి.
నితీష్ కుమార్ 9వ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ టర్మ్ లోనే 3వ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పరిస్థితి. తొలుత ఎన్డీఏ, ఆ తర్వాత మహాకూటమి ఇండియా కూటమితో చేశారు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఎన్డీఏ గూటికి చేరినటువంటి పరిస్థితి. సో అతన్ని పల్టీ మాస్టర్ గా బీహార్ రాజకీయాల్లో అభివర్ణిస్తుంటారు. సో పదే పదే ఆయన కూటమిలు మారుస్తుండడం, ముఖ్యమంత్రి పదవిని మాత్రం కొనసాగిస్తుండడం అనేది ఆయన చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పార్టీ కూటమి ఏదైనప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుండడంతో నితీష్ కుమార్ యొక్క రాజకీయ చాణక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా రీసెంట్ గా వచ్చినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత అయోధ్యలో రామ మందిరం ప్రారంభం, అనంతరం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం. సో ఇలా ఈ అంశాల నేపథ్యంలో దేశంలో మళ్లీ బీజేపీ వైపు గాలి వీస్తుందనేటువంటి ఒక సంకేతాలు అందుకున్న నితీష్ కుమార్ మళ్లీ తన ప్రయాణాన్ని ఎన్డీఏతో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇక వీటితో పాటు ఇండియా కూటమి నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రతికూల సంకేతాలు కూడా నితీష్ కుమార్ నిర్ణయానికి కారణమయ్యాయి. ఒకటి, ఇండియా కూటమికి తనను కన్వీనర్ గా ఎంపిక చేస్తారని భావించారు, కానీ అక్కడ అలాంటివేవీ జరగలేదు. దాంతోపాటు ఆర్జేడీతో ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి నితీష్ కుమార్ ఆర్జేడీ మంత్రులు ప్రభుత్వంలో తనకు చెప్పకుండా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని కారణంగా అనేక సమస్యలు ఎదురవుతూ గత 5-6 నెలల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని నితీష్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి మహాకూటమి ప్రభుత్వాన్ని కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని ప్రభుత్వం బాగా పనిచేయడం లేదు కాబట్టి ఈ కూటమితో కలిసి తాను ప్రయాణం చేయలేనని ఆయన కొద్దిసేపటి కిందటే మీడియాతో మాట్లాడిన సందర్భంలో వెల్లడించారు. సో ఆ నేపథ్యంలోనే మహాకూటమితో తెగదెంపులు చేసుకుంటున్నట్టు చెప్పారు. గతంలో ఏదైతే కూటమి ఉందో ఎన్డీఏ కూటమితో కలిసి ప్రయాణం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. సో మొత్తానికి ఈ విషయాలన్నిటికి సంబంధించినటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా వచ్చే లోక్సభ ఎన్నికలు మరికొన్ని 2 నెలల్లోనే రాబోతున్నటువంటి నేపథ్యంలో హిందీ హార్ట్లాండ్ లో, హిందీ రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి రాష్ట్రం బీహార్. 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో ఇప్పటికే అయోధ్యలో రామ మందిరం ఎఫెక్ట్ ఇటు యూపీ, బీహార్ పైన ఉంది కాబట్టి బీహార్లో 40 స్థానాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అవసరం బీజేపీకి ఉంది. కనుక జేడీయూతో కలిసి కనుక వెళ్తే గతంలో 2019లో ఎలాగైతే మెజార్టీ సీట్లను క్లీన్ స్వీప్ చేయగలిగిందో అదే తరహాలో ఈసారి కూడా పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకోవచ్చు అన్నది బీజేపీ లెక్క. సో ఆ నేపథ్యంలోనే ఇమ్మీడియట్ గా నితీష్ కుమార్ అడిగిందే తడువుగా బీజేపీ కూడా జేడీయూతో చేతులు కలపడానికి సిద్ధమైంది. అయితే ఇండియా కూటమి భవితవ్యం ఏంటి? ఇటు వెస్ట్ బెంగాల్ చూస్తున్నాం, అటు పంజాబ్లో, ప్రస్తుతం ఇప్పుడు బీహార్లో. సో ఇది ఎన్నికల వరకు ఇదే రకంగా ఉండే అవకాశం ఉంటుందా? సో బీజేపీ పక్షాలు చెప్తున్నట్టుగా ఈ చీలిక ఊహించిందే అనుకోవచ్చా? మరోవైపు జితిన్ రామ్ మాంజీ, సో ఈ అవామీ లీగ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైనా మినిస్ట్రీ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందా? క్యాబినెట్లో వాళ్ళకి చోటు దక్కుతుందా? సో 2 డిప్యూటీ సీఎం అలాగే స్పీకర్తోనే సరిపెట్టుకుంటుందా బీజేపీ? ఏ రకమైన అంశాలు ఉన్నాయి? ప్రధానంగా ఇండియా కూటమి అనేది భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగానే కనబడుతుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో చాలా మంది ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఇండియా కూటమి అంటే ఒక నితీష్ కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్, వీరు ప్రధానంగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు. సో వీరు ఇప్పటికే ఇద్దరు ఇండియా కూటమితో దూరం జరిగారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి రామ్ చెప్పారు. వెస్ట్ బెంగాల్లో ఇండియా కూటమితో కలిసి పనిచేసేది లేదు, తాను ఒంటరిగానే బీజేపీని ఎదుర్కొంటానని ప్రకటించారు. సో వెస్ట్ బెంగాల్లో అక్కడ క్లోజ్ అయిపోయింది. అలాగే బీహార్లో కూడా నితీష్ కుమార్ రామ్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇద్దరు ముఖ్యమంత్రులు ఇండియా కూటమి నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి బలహీన పడిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభిస్తున్నటువంటి సమయంలోనే వరుసగా ఒకవైపు వెస్ట్ బెంగాల్, ఇంకోవైపు బీహార్లో కూటమి విచ్ఛిన్నమైనటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే హిందీ రాష్ట్రాల్లో ఇండియా కూటమిని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. సో ఆ ఆశయం నెరవేరకుండా పోయింది. చిన్నా చితకా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం 2 ముఖ్యమైనటువంటి పార్టీలు మనకు కనబడుతున్నాయి. ఒకటి తమిళనాడుకు సంబంధించి డిఎంకే పార్టీ, అలాగే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే, అలాగే ఎన్సీపీకి సంబంధించినటువంటి చీలిక వర్గం శరద్ పవార్. సో ఇంతకు మించినటువంటి కీలక నాయకులు లేరు. సో మిగిలినటువంటి చిన్న చితక నాయకులు ఉన్నారు. సో ఈ పరిస్థితుల మధ్యలో ఇండియా కూటమి చాలా బలహీన పడిపోయినటువంటి పరిస్థితి. సో ఎన్నికల వరకు దీన్ని పూర్తిగా మెటీరియలైజ్ అవుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రధానంగా పంజాబ్ లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని రాష్ట్ర నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పంజాబ్, ఢిల్లీలో కూడా ఇండియా కూటమి కలిసి వెళ్తుందా అనేది దీని ప్రయాణం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు ఇదొక బిగ్ జోల్ట్ గా మనం పరిగణించాలి. అయితే మాంజీతో భూపేష్ బఘేల్ కూడా చర్చలు జరిపినట్టు చూస్తున్నాం. మరోవైపు ఖర్గే కూడా నితీష్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేశారనేది కూడా తెలుస్తోంది. ఇదంతా దీని వెనక బీజేపీ ఉందని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. సో ఏ రకంగా చూడాలి?
నిజానికి చివరి దాకా ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ తో మాట్లాడడం ప్రయత్నం చేశారు, సోనియా గాంధీని మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదు నితీష్ కుమార్. ఎందుకంటే బీజేపీతో కలిసి ఆయన ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి ప్రధానంగా ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి కారణాలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ రాష్ట్రాలు కైవసం చేసుకోవడం, అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో హిందీ రాష్ట్రాల్లో ఒక బీజేపీ వేవ్ కనబడుతున్నటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి వెళ్తేనే తన భవిష్యత్తు బాగుంటుంది, రాజకీయ ప్రయాణం బాగుంటుందని ఆయన అంచనా వేసుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. సో మీరు అన్నట్టు హిందుస్థాన్ ఆవామీ ఈ మంచికి సంబంధించినటువంటి హెచ్ఏఎం పార్టీ కూడా ఎన్డీఏతో కలిసి వెళ్తామని మాంజీ ప్రకటించారు. సో నరేంద్ర మోడీ నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని ప్రకటించారు. చివరి నిమిషం వరకు ఆర్జేడీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా కానీ అధికారాన్ని కోరుకుంటున్నారు. సో అధికారం వచ్చేటువంటి పార్టీతో ఆ కూటమితో సేల్ చేయాలనుకుంటారు. కాబట్టి ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా చూస్తుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా హిందీ రాష్ట్రాల్లో తిరిగి బీజేపీ వేవ్ కనబడుతుందనేటువంటి ఒక సంకేతాల నేపథ్యంలోనే వీరందరూ ఎన్డీఏ వైపు స్విచ్ ఓవర్ అవుతున్నట్టుగా కనబడుతుంది. రైట్, మొన్న జరిగిన ఈ 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా దీనికి ఒక కారణంగా భావించవచ్చా? ఇక సెకండ్ క్వశ్చన్, ఉప ముఖ్యమంత్రిగా మన సుశీల్ కుమార్ మోదీ, సో ఇతని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. క్యాబినెట్లో ఇంకా ఏమైనా పదవులు ఆశించే అవకాశం ఉందా, లేదంటే కొంచెం ఒకంత ఒగ్గడానికే మొగ్గు చూపుతోందా? సో బీజేపీ ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి అనేది బీజేపీకి బాగా తెలిసిన పరిస్థితులు మనకు తెలిసి ఏం చెప్తారు? ప్రధాన ఫోకస్ ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికలపైనే బీజేపీ దృష్టి సారించింది. ఎందుకంటే 40 సీట్లు అక్కడ ఉన్నాయి. అలాగే నితీష్ కుమార్ ఓబీసీ వర్గాల్లో బలమైనటువంటి నాయకుడు. ఇటీవలే బీహార్లో కులగణన జరిగింది. సో ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆయనతో జత కట్టడానికి నిర్ణయించుకుంది. సో ఓబీసీ పిచ్చు బీజేపీ గట్టిగా వినిపించాలంటే నితీష్ కుమార్ తమ పక్కన ఉండాలని పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ఈ పదవుల విషయంలో 1-2 కొంత ఎక్కువ తక్కువ అయినప్పటికీ కీలకమైనటువంటి స్పీకర్ పదవి, అలాగే 2 డిప్యూటీ సీఎం పదవులు సుశీల్ మోడీ అలాగే రేణుదేవ్ వీరిద్దరికి డిప్యూటీ సీఎంలు ఇవ్వబోతున్నారు. సో ప్రతి 4 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇచ్చేలా ఒక ఫార్ములా కూడా తయారైందని చెప్తున్నారు. సో ఈ పదవుల విషయంలో కొంత పట్టువిడుపులు ఉన్నప్పటికీ మేజర్ ఫోకస్ మాత్రం లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో యూపీలో 80 సీట్లు, ఇక్కడ 40 సీట్లు ఉన్నాయి. కాబట్టి 120 సీట్లలో మెజార్టీ గెలుచుకుంటే ఢిల్లీలో స్థానం పక్కా అవుతుంది. కాబట్టి దానిపైన ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నితీష్ కుమార్ ఫోకస్ చేశారు. All right, Venkatesh, thanks for the detailed inputs.